కౌశిక్ రెడ్డి మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. కౌశిక్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరే బాగున్నామండి. రైట్, మీరెలా ఉన్నారు ఇప్పుడు? ఎందుకంటే మీరే పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ ఇద్దరు విషయంలో ఏమన్నా మా తీర్పు వేరే వస్తుందని మీరు చూసారు, బట్ ఇప్పుడు మొత్తం 10 మంది క్లీన్ చిట్. సో మీరు ఎలా చూస్తున్నారు తీర్పుని? ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. దిస్ ఇస్ అసలు దీనికంటే దారుణం ఇంకేది ఉండదు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి 4 లక్షల చిల్లర ఓట్లు పడ్డ తర్వాత కూడా ప్రజాస్వామ్యంని మొత్తం కూనీ చేస్తా ఉన్నారు. ఇవాళ దానం నాగేందర్ గారు కానివ్వండి, కడియం శ్రీహరి గారు కానివ్వండి, 10 మంది ఎమ్మెల్యే కానివ్వండి, పోయిన వాళ్ళందరూ కూడా ఇలా మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా హసయించుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా రాహుల్ గాంధీ గారేమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ అని ఆడ మాట్లాడుతుంటారు ఢిల్లీలో. ఇలా కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ అనేది క్లియర్ గా కనబడతా ఉంది. ఎట్టు పరిస్థితిలో దీని మీద అయినా కూడా విడిచిపెట్టము. ఖచ్చితంగా దీని మీద కౌశిక్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం స్పీకర్ తీర్పు ఇవ్వక ముందు దానం నాగేందర్ మాట్లాడారు. అసలు దీని మీద నాలాంటి ఇంకొక ఎమ్మెల్యేనే దీనికి సంబంధించి పిటిషన్ వేశారు, కానీ పార్టీ క్రమశిక్షణ కమిటీ కానీ కేసీఆర్ కానీ నన్ను వివరణ అడగలేదు అని అన్నారు. ఎందుకు అడగలేదు? వెరీ క్లియర్ గా మేము మా పిటిషన్ కూడా దాఖలు చేసినాం. కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోని మేము పిటిషన్ దాఖలు చేసినాం అనేది వెరీ క్లియర్ గా మా పిటిషన్ లో, మా ఆర్గ్యుమెంట్స్ లో, మా వాదనలో మేము క్లియర్ గా చెప్పినాం. ఒకటి. రెండోది, యాజ్ అ ఎమ్మెల్యే ఆల్సో ఐ హ్యావ్ ఆల్ ద రైట్ టు ఫైల్ ద పిటిషన్. ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా నాకు అన్ని రైట్స్, రూల్ 6 ప్రకారం మొత్తం అన్ని రైట్స్ ఉన్నాయి. ఎనీ ఎమ్మెల్యే, ఎనీ మెంబర్ క్యాన్ ఫైల్ అ పిటిషన్. నంబర్ 1. అసలు ప్రజలందరూ కూడా కనబడుతున్న తీరుగా కనబడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకోవడానికి ఇంకా సిగ్గు శరం ఉండాలా? మరి మా ఆయన 10 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే రమ్మని చెప్పండి, వెల్కమ్. మేమందరం కూడా మన బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో వెయిట్ చేస్తుంటాం, వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పండి. ఏడికి పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కండలు కప్పుకొని తిరగడము, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో తిరగడము, మొత్తము చేయడము, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద కూడా మళ్ళీ మేము ఏమి ఇష్టపెట్టేది ఏం లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మొత్తం 10 మంది అనర్హత పిటిషన్లో కొట్టేశారు కదా స్పీకర్. సో ఇప్పుడు నెక్స్ట్ మీ ముందు ఆప్షన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మా పార్టీ హైకమాండ్ కూడా అందరం కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. కానీ ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టేది అయితే ఉండదు. ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు కూడా పోతాము. ఎటు పరిస్థితుల్లో దీన్ని మాత్రం విడిచిపెట్టాం. రైట్, థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు. అది కౌశిక్ రెడ్డి మాట్లాడారు ఇప్పటిదాకా. ఎవరైతే పిటిషనర్, ఈయనే పిటిషన్ దాఖలు చేశారు ఈ 10 మంది అనర్హత అంశానికి సంబంధించి. సో వీళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మరి వెల్కమ్, బీఆర్ఎస్ పార్టీలోకి రండి, మాతో పాటు పని చేయండి. కానీ మీరు కాదు కాబట్టి ఇలా చేస్తున్నారు. అయినా సరే అంశాన్ని విడిచిపెట్టం అని చెప్తున్నారు కౌశిక్ రెడ్డి.